వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. ఎల్బీ నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ లోని ఆటో సాయి నగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కాలనీ వాసులు భక్తులు గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు చిన్నారులు ఆటపాటలతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వేణుగోపాల్ రాజు, కోశాధికారి శివారెడ్డి మాట్లాడుతూ మా కాలనీలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. మా కాలనీలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించినా కాలనీ వాసులు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ విజయవంతం చేస్తారని అన్నారు. తమకు సహకరిస్తున్న కాలనీ వాసులకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆ గణనాథుని ఆశీస్సులతో కాలనీ వాసులు ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రజలందరూ భాగస్వామ్యం అవుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు, మహిళలు, భక్తులు పాల్గొని గణేశుడిని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగల్ రెడ్డి, కన్వీనర్ నర్సిరెడ్డి, గౌరవ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, మల్లారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కరాచారి, పద్మ, చీఫ్ అడ్వైజర్ రామరెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సత్యనారాయణ, గోవర్ధన్, జయకర్ తదితరులు పాల్గొన్నారు. ఆటో సాయి నగర్ వనస్థలీపురంలో ప్రతి సంవత్సరము మేము ఈ గణేష్ ఉత్సవము చాలా ఘనంగా జరుపుకుంటాము. ప్రతి చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ గణేష్ ఉత్సవాన్ని మేము చాలా ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఇది 4వసారి. దాండియా కార్యక్రమాలు, అనేక ఆటలు పాటలు, అనేక ప్రోగ్రాంలతోటి ఆ లంబోదరుని మేమందరము కలిసికట్టుగా చాలా ఘనంగా ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరము జరుపుకుంటాము. దీనికి సహకరించినటువంటి కాలనీ వాసులందరికీ, పెద్దలకు అందరికీ ఆ గణేశుని యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. 4వ సంవత్సరము గణేష్ కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. 16వ తారీఖు సోమవారం నాడు గణేష్ నిమజ్జనం జరుగుతుంది. అందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. మేము ఈ వినాయక గణేష్ మండపాన్ని గత 4 సంవత్సరాల నుంచి చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మనం పాటలు కానీ, దైవభక్తి పాటలు కానీ, దాండియా ప్రోగ్రాము, తర్వాత కోలాటాలు, మహిళలచే అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. అలాగే ఈ వచ్చే ఆదివారం రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతున్నది. ఆ సోమవారం రోజు నిమజ్జనం చేయడానికి నిర్ణయించలేనిది. మాకు ప్రతి సంవత్సరము ఇటువంటి వినాయక చవితి సందర్భంగా ఘనంగా జరపడానికి మా కాలనీ పెద్దలు కానీ, పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించారు. వారికి పేరు పేరున మేము ఈ సందర్భంగా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ 4 సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మహిళలందరూ ఆటపాట కార్యక్రమాలలో ఉత్సవాలకు ఘనంగా ఉత్సాహంతో చేసుకుంటున్నారు, ఆడుతున్నారు. కోలాటము అన్నీ చాలా దాండియా అన్నీ చాలా బాగా చేసుకుంటాము. మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ ఎప్పుడూ ఇలాగే పాల్గొనాలని ఆశిస్తూ ఉత్సవ కమిటీ తరఫున నా యొక్క కృతజ్ఞతలు. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం మాయుక్కామాట సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దకం పంచమం లంబోదరం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్ర ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యాయ పటే నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాం మోక్షార్థి లభతే గతిం జపే గణపతి స్తోత్రం షడ్భిర్మాసై ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ
लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्य भवेत् सर्वा गणेशस्य प्रसादतः। इति संकष्टनाशनाम श्री गणपति स्तोत्रं सम्पूर्णम्।